పర్యావరణం మీద ప్రపంచ దేశాలు ఒప్పందాల మీద ఒప్పందాలు చేసుకున్నాయి. అభివృద్ధి అభివృద్ధి అని చెట్లను జీవరాశులను లేకుండా చేస్తే రాబోయే కాలంలో ఈ భూమి మీద మనుషులు కూడా ఉండకుండా పోతారు. కాబట్టి భవిష్యత్ తరాలు బతికేటట్టు హక్కు ఇయ్యాలి అని పర్యావరణాన్ని కాపాడేటందుకు ఒప్పందాలు చేసుకొని దానికోసం పాటుపడుతున్నారు. దేశంలో కూడా జీవరాశికి రక్షణ ఉండాలని బొచ్చెడు చట్టాలు ఉన్నాయి. ఎన్నున్నా సర్కార్లు మాత్రం వీటిని అస్సలు అమలు చేస్తలేవు. నోరు లేని జీవాలను ఎట్లా ఎల్లగొడుతున్నారో చూసిండ్రా. బుల్డోజర్ తొండాల కింద నలిగిపోతున్నాయి వాటి బతుకులు. దుప్పలు, జింకలు, నెమళ్ళు, కంజులు ఇన్ని రోజులు మాది అడవి అని హాయిగా బతికినాయి గాని బుసగొట్టుకుంటా మీదికొస్తున్న బుల్డోజర్లకు బలయితమని వాటికి తెలియదు కావచ్చు. పచ్చటి చెట్లను పటపటమని ఇడిచేస్తుంటే పానాలు తల్లడిల్లినే కావచ్చు మూగజీవులై. హైదరాబాద్ పట్టణాన్ని ఆనుకోనున్న ఈ అడవిని ఆగం చేస్తుంటే చూసుకుంటా ఎవరు ఊకుంటారు? పర్యావరణం గురించి తెలిసిన వాళ్ళైతే అస్సలే ఊకోరు. అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యువకులు పోరాటం గట్టిగానే చేస్తున్నారు. పోలీసులను ఎంత మందిని పెట్టి ఆపినా ఆగకుండా గేట్లెక్కి మరి పోరాటానికి దిగిండ్రు. सत्य है, सत्य है, सत्य है, सत्य है। ఓ ఇట్లా పెద్ద కొట్లాటే చేస్తున్నారు పిల్లలు. సర్కారు మనం కూస్తున్న కొమ్మను నరుకుతున్నది, చెట్లకు జీవులకు మనుగడ లేకుండా చేస్తున్నది అని పొట్టు పొట్టు కొట్లాట చేస్తున్నారు. కొవ్వొత్తుల ర్యాలీలు, దిష్టి బొమ్మల ఊరేగింపులు, బుల్డోజర్ల కాడికి పోయి అడ్డుకునుడు, ఎన్ని తీర్ల పోరాటం చేయాలనో అన్ని తీర్ల చేస్తున్నారు. సర్కారు మాత్రం ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పచ్చటి భూములల్లా పాషాణం చేస్తున్నది. ఇగో గీడ చూడుండ్రి కేటీఆర్ ఇంటికాడ ఎంతమంది పోలీసులను పెట్టిందో సర్కారు. ఇంత చేస్తే ఎవరన్నా కోర్టులకు పోతారు. భూములు చేతికి రావని 4 దినాలు వరుసగా సెలవులు వచ్చింది చూసి 30-40 బుల్డోజర్లను పెట్టి అడవి సాపు చేస్తున్నది. ఇక దీని మీద కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుకుంటా, ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో ఎలక్షన్ కంటే ముందు ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు. హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు. అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. లెక్క చేయట్లేదు. డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. మరి నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా? రాహుల్ గాంధీ గారు, మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత, ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత, ప్రజాపాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలనే ఇంగితం మీకు లేదా? ఇక్కడ నెమళ్ళ రోదన్లు, అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు? ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా? దెబ్బతినబోతున్న పర్యావరణం కనబడతలేదా? ఇటు కోర్టులకు దొరకకుండా సెలవు రోజులల్లా అడవిని ఆగం చేస్తున్నాడు. విద్యార్థులు పోరాటం చేసినా పోలీసులను వెట్టించి కొడుతున్నాడు. ప్రతిపక్షాలు అడిగితే హౌస్ అరెస్ట్లు చేస్తున్నాడు. అడవి జీవులు మొత్తుకుంటే లెక్క చేస్తలేడు. వీళ్ళెవరు చెప్పినా ఇంటలేరు. మీ రేవంత్ రెడ్డికి కనీసం మీరన్న చెప్పరా మీ ముఖ్యమంత్రికి అన్నట్టు రాహుల్ గాంధీని కోరుతున్నాడు. ఇక ఇదే ముచ్చట మీద బీజేపీ పార్టీ మాట్లాడుకుంటా, పదవి కాపాడుకోవడం కోసం మీ రోబోట్ని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే, ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డిని ఆపమను. ఇలా నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రి పదవి పోకుండా ఉండేతానికి సోనియా గాంధీ మెప్పు పొందేతానికి ఆమె అల్లునికి భూములు ఇచ్చే ఉపాయమేనట్టు ఇది. అయితే ఇంత పెద్ద అడవిని నామరూపాలు లేకుండా చేస్తున్న దాని మీద ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటా ఏమన్నాడు ఈనుండ్రి. ఈ 19 సంవత్సరాల ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడం తోటి ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ, రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు. ఆగో, అట్లా చెట్లు పెరిగి అడవి తిరగైందట. సరే, అదే నిజం అనుకుందాం. మరి జింకలు ఏడు నుంచి వచ్చినాయి? బయట నుంచి వచ్చినాయి అనుకుందాం. పట్నం నడుమిట్లున్న ఈ అడవి తిరగ పెరిగిన జాగ ముచ్చట వాటికి ఎట్లా తెలుస్తుంది? బిల్డింగుల నడుమిట్ల నుంచి ఇక్కడికి ఎట్లొస్తాయి అని అడుగుతున్నారు. ఎట్లయితదో ఏమో ఈ హెచ్సియు భూముల ముచ్చట గాని
సర్కార్ను చాలా డ్యామేజ్ చేసేటట్టే కొడుతున్నది అని అంటున్నారు దీన్ని చూస్తున్న పబ్లిక్. రాజకీయాలు చేసే లీడర్లు పక్క పార్టీల మీద ఫైటింగ్ చేసినట్టే మాట్లాడతారు, అట్లయితేనే ఎన్నికలల్లో గెలుస్తారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాటలతోని ఫైటింగులు చేసుడు కాదు, నిజంగానే ఫైటింగ్ చేస్తున్నాడు. అగ చూడుండ్రి ఎట్లున్నాయో మహేష్ కుమార్ ఫైటింగ్ ఫీట్లు. దశం కియే అనుకుంటా కిక్కులు ఎంత బాగా కొడుతున్నాడో చూడుండ్రి మహేష్ కుమార్ గౌడు. పార్టీని నడిపించుట్లా రాజకీయ ముచ్చట్లల్లా పంచులేసుడే కాదు, ఎవరన్నా మీద చెయ్యేసి తిప్పల పెడదామని చూస్తే గట్టిగా ఒక్క పంచ్ ఇస్తాడు సారు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ను తక్కువ అంచనా వేయొద్దు అంటున్నారు సార్ ఫైటింగ్ పంచులు తెలిసిన వాళ్ళు. YWCAలా 3 గంటలకు ఎక్కువ ఈ కరాటే ఫీట్లు వేసినందుకు మహేష్ కుమార్ గౌడ్కు సర్టిఫికెట్ ఇచ్చిండ్రట ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు. సార్ రాజకీయాలలోనే కాదు కరాటే ఫైటింగ్లలో బ్లాక్ బెల్ట్ దాకా నేర్చిండట. అంటే సినిమాలలో ఫైటింగ్ చేసే హీరో తీరుగా ఒక్కడే 2-3 కొట్టే అంత శక్తి ఉపాయం ఉన్నదట. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునితోని కొద్ది జాగ్రత్త అన్నట్టు మాట్లాడుతున్నారట కడమ పార్టీ కార్యకర్తలు.